ఎవ్రీవాన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి వేసవి కాలం స్పెషల్ పచ్చి మామిడికాయతో రసం ఎలా పెట్టుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను తీసుకోండి. ముందుగా వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు అల్లం ముక్కను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే 3 వెల్లుల్లిని ఇలా పొట్టి తీసి వేసుకోండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి, లేకపోతే ఇవి సరిగ్గా గ్రైండ్ కావు. రుచికి తగిన రాళ్ళ ఉప్పును తీసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పేస్ట్ని ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పచ్చి మామిడికాయ పైన ఉన్న తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు దాకా నీళ్ళను పోసుకోండి. తర్వాత దీని మీద ఇలా ప్లేట్ ఉంచి ఉడికించుకోండి. ఇలా మామిడి ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మామిడికాయ ముక్కలని చల్లార్చుకోండి. ఈ విధంగా మామిడికాయ ముక్కలు చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తని పేస్ట్లా చేసుకొని దీనిని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలను తీసుకోండి. జీలకర్ర ఆవాలు ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా తీసుకోండి. ఇంగువ త్వరగా మాడిపోతుంది, అలా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ టమాటా ముక్కలు మగ్గడానికి కొంచెమంతా ఉప్పును కూడా వేసుకోండి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయేలాగా ఈ సలాకితో ఇలా ఒత్తుకుంటూ మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక 2 కప్పుల దాకా నీళ్ళను తీసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న మిరియాలు పచ్చిమిర్చి పేస్టును ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. మిరియాలు పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి మామిడికాయ గుజ్జును ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ పచ్చి మామిడికాయ గుజ్జును ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ చారు ఉడుకుతున్నప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోండి. కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా రెడీమేడ్ రసం పౌడర్ని కూడా కలుపుకోండి. దీనికి బదులు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్లను కూడా వాడుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడిన ఉప్పును కూడా వేసుకోండి. మీరు తీసుకున్న మామిడి పండ్ల పులుపుని బట్టి ఉప్పును తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీని మీద ప్లేట్ ఉంచి బాగా మరిగేంత వరకు ఉడికించుకోండి. చారు బాగా మరిగి ఇలా మరుగుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా చల్లుకోవాలి. కొత్తిమీర తరుగును వేసుకున్న తర్వాత దీనిని మరొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఒక 2 నిమిషాలు ఇది మరిగిన తర్వాత మనకు పచ్చి మామిడికాయ రసం రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చి మామిడికాయ రసాన్ని పోసుకొని
పక్కన చికెన్ ఫ్రై కుడక పెట్టుకొని తిన్నారంటే ఆ టేస్టే వేరు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.